దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వాక్యాన్ని వినే ప్రయత్నం చేద్దాం. వాక్యం వింటున్నప్పుడు నా వైపు చూస్తూ వినండి. నా వైపు చూస్తూ వింటే మీకు బాగా వాక్యం అర్థమవుతుంది. ఒక మాట చదువుకుందాం చూడండి. మత్తయి వార్త 7వ అధ్యాయం. మత్తయి వార్త 7వ అధ్యాయం 24వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. 24 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. మత్తయి వార్త 7వ అధ్యాయం 24 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. నేను చదువుతున్నాను చూడండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పిన చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరద వచ్చెను గాని గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. జాగ్రత్తగా ఈ మాటలు గమనించినట్లయితే ఇది యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో చెప్తున్న మాటలు. ఇలా చూస్తూ వినండి. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం అంటారు దీన్ని. కొండ మీద ప్రసంగంలో చెప్తున్న మాటలు. యేసుక్రీస్తు వారు కొండ మీద కూర్చుంటే చుట్టూ ప్రజలంతా కూర్చున్నారు. వారితో మాట్లాడిన తర్వాత, వారితో ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత, ఈ మాటలన్నీ అయిపోయిన తర్వాత ఆయన ఇలా చెప్తున్నారు. కాబట్టి ఈ నా మాటలు విని, ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలు ఏవైతే ఉన్నావో ఆ మాటలు విని ఆ మాటల చెప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. ఈ సందర్భంలో మనకి ఒక బుద్ధిమంతుడు, ఒక బుద్ధిహీనుడు కనిపిస్తారు. ఎవరెవరు? ఒక బుద్ధిమంతుడు, ఒక బుద్ధిహీనుడు. అతను బుద్ధిమంతుడు ఎందుకు అయ్యాడు అని అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు విన్నాడట. విన్న తర్వాత ఆ మాటలను ఏం చేశాడట? పాటించి ఆ మాటల ప్రకారం బండ మీద ఇల్లు కట్టుకున్నాడట. ఆ బండ యేసుక్రీస్తు వారు, అంటే ఆయన మీద ఆధారపడ్డాడు. ఒక బుద్ధిమంతుడు, ఒక బుద్ధిహీనుడు కనిపిస్తున్నారు. ఆ బుద్ధిమంతుడు ఎలాగయ్యాడు అని అంటే యేసుక్రీస్తు వారు మాటలు విన్నాడు. మొట్టమొదటిగా విన్న తర్వాత మాటలను ఏం చేశాడు? విన్న మాటల్ని పాటించాడు. పాటించిన తర్వాత ఇల్లు ఎక్కడ కట్టాడట? బండ, అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి మాటల మీద ఆధారపడ్డాడు. ఆయన మాటలు విన్నాడు, ఆ మాటల ప్రకారం చేసి ఆయన మీదే ఆధారపడ్డాడు. కనుక అతను బుద్ధిమంతుడయ్యాడు. ఇప్పుడు ఆయన మాటలు విని ఆయన మాటలు చొప్పున చేసి ఆయన మాటల మీదే ఆధారపడ్డ వ్యక్తి ఎన్ని కష్టాలు వచ్చినా, వాన వచ్చిందట, గాలి విసిరి కొట్టిందట, ఇంటి మీద ఎంత బలమైన గాలి వచ్చినా, ఎంత వరద వచ్చినా, ఎలాంటి వర్షం కురిసినా ఏం జరిగిందంటే ఆ ఇల్లు బండ మీద వేయబడింది గనక ఏం అవ్వలేదట? పడిపోలేదు. అర్థమవుతుందా? ఎందుకు కూలిపోలేదు? ఎందుకు ఆ ఇల్లు కూలిపోలేదంటే ఒకటే ఒక కారణం. ఎక్కడ కట్టబడింది చెప్పాలంట? బండ మీద కట్టబడింది గనక కూలిపోలేదు. అంటే బండ మీద కట్టబడిన ఇల్లు ఏమవదు? బలమైన పునాది ఉన్న ఇల్లు ఏమవదు? కూలిపోదు. బలమైన పునాది లేకపోతే, ఇప్పుడు బలమైన పునాది ఉండాలి అంటే ఇక్కడ ఇల్లు అంటే ఇల్లు అనుకోకండి. ఇల్లు అంటే మన జీవితం, మన ఆత్మీయ జీవితం బలంగా ఉండాలంటే, మన భక్తి జీవితం బలంగా ఉండాలంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట మొట్టమొదటిగా వినాలి. ఏం చేయాలి? వినడం వల్ల ఏమొస్తుంది అంటే విశ్వాసం వస్తుంది. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. అది యేసుక్రీస్తు వారి మాటలు వినడం వల్ల కలుగుద్దట. అర్థమవుతుందా? మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని వినాలి. వినడం వల్ల విశ్వాసం వస్తుంది. ఈ విశ్వాసం వల్ల ఆయన మాటలు మనం పాటించగలం. మొట్టమొదటిగా వినడం నేర్చుకోవాలి, శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. మాటలు చెప్తున్నప్పుడు మాటల మీద మాత్రమే దృష్టి ఉండాలి. అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవుని మాటలు మనకు వినిపిస్తున్నాయో ఆ మాటలు శ్రద్ధగా వినడం మనం నేర్చుకోవాలి. ఎప్పుడు ముగించేస్తారు, ఎప్పుడు వెళ్ళిపోదాం, టైం అయిపోతుంది, భోజనం టైం అయిపోతుంది, ఎప్పుడు వెళ్ళాలి. ఇలా ఉంటే మన జీవితాలు నిజంగా బాగుపడు. అర్థమవుతుందా? మన జీవితాలు బాగుపడాలన్నా, మన జీవితాలు బాగుండాలన్నా మొట్టమొదటిగా ఆయన మాట శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. ఏం చేయక్కర్లేదండి. మొట్టమొదటిగా మన జీవితం మారిపోవాలంటే, మన జీవితం అద్భుతంగా మార్చబడాలంటే, మన జీవితం బాగుపడాలంటే
వినడం నేర్చుకోవాలట. వినడం నేర్చుకోవాలి. కొంతమంది చూడండి, వాక్యం వినడం కోసం చెప్పట్లేదు, బయట మాటలు చెప్తున్నాను, బయట వినడం కోసం చెప్తున్నాను. కొంతమంది పక్కన వాళ్ళు చెప్పి మాటలు వినరు. పక్కన వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళకి బుర్రకెక్కువ. వాళ్ళు చెప్పిన మాటల్లో వినడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఇలా చేయకిరా, అలా జరుగుద్ది, ఇలా చేస్తే కొంచెం ప్రమాదం ఉంటుంది అని చెప్తే ఆ మాటలు పట్టించుకోడు. వాడు వెళ్ళి గోతులో పడ్డ తర్వాతే వీడికి అర్థమవుతుంది. అర్థమవుతుందా? పక్కన వాళ్ళ మాటలు వినే అలవాటు కొంతమందికి ఉండదు. వాళ్ళు చెప్తే మనం వినడం ఏంటి, వాళ్ళు చెప్తే మేం చేయటం ఏంటి అనే ఆలోచన కొంతమందికి ఉంటుంది. అలాంటి ఆలోచన వాక్యం దగ్గర ఉండటానికి వీల్లేదు. అర్థమవుతుందా? వాక్యం దగ్గర వాళ్ళు ఎవరో చెప్తుంటే మనం వినడం ఏంటి, లేకపోతే సేవకుడు నిలబడి చెప్తే నేను వినాలా, మాస్టర్ గారి మాట నువ్వు వినాలా అని అనుకోకూడదు. ఎందుకంటే సేవకుడు చెప్పే మాటలు సేవకుని కాదు, ఎవరివి? దేవుని మాటలు చెప్తారు. సొంత మాటలు ఏమి ఇక్కడ నిలబడి చెప్పరు కదా, ఇంట్లో విషయాలన్నీ ఇక్కడ చెప్పుకోరు కదా, సొంత మాటలు ఏమి మాట్లాడరు, ఇంట్లో మాటలు ఏమి చెప్పుకోరు. ఇక్కడ దేవుని మాటలు చెప్తున్నప్పుడు అది దేవుని మాట కాబట్టి బయట వాళ్ళ మాటలు లెక్క చేయలేదు, బయట వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. అలాగా దేవుని మాటలు పట్టించుకోవడానికి వీల్లేదు. సేవకుడు చెప్పే మాటలు దేవుడి మాటలు కనుక ఖచ్చితంగా ఏం చేయాలి? ఖచ్చితంగా వినాలి. వినడం వల్ల ఏం కలుగుతుందంటే విశ్వాసం వస్తుందట. ఇప్పుడు ఎలాంటి కార్యమైనా విశ్వాసం వల్ల జరుగుతుంది. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు ఏ స్వస్థత చేసిన తర్వాత అయినా, యేసుక్రీస్తు వారు ఏ కార్యం చేసిన తర్వాత అయినా వాళ్ళతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అర్థమవుతుందా? వాళ్ళకి స్వస్థత కలగడానికి కారణం ఏంటంటే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. యేసుక్రీస్తు వారు బైబిల్లో దేవుడు రాయించిన మాట యాకోబు పత్రికలో రాసి ఉంటుంది. ఆ మాట ఏంటంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఏంటి? విశ్వాస సహితమైన ప్రార్థన. అప్పుడు ఒక రోగి స్వస్థత పొందాలి అంటే ప్రార్థనలో ఏం కనిపించాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం వల్లే కార్యాలు జరుగుతాయి, విశ్వాసం వల్లే స్వస్థతలు కలుగుతాయి, విశ్వాసం వల్లే బతుకులు బాగుపడతాయి. ఈ విశ్వాసం ఎలా వస్తుంది? వినడం వల్ల వస్తుంది. అర్థమవుతుందా? విశ్వాసం వల్ల కార్యం జరుగుద్ది. విశ్వాసం ఎలా వస్తుంది అంటే వినడం వల్ల వస్తుంది. శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. మాటలు శ్రద్ధగా వినాలి. ఆ పక్కన వైపు రోడ్లో ఎవరు వెళ్తున్నారు, ఏదైనా బండి వచ్చింది అనుకోండి, వెంటనే మొఖాలన్నా పక్కకి తిరిగిపోతాయి. ఎందుకు? రోడ్డు మీద బండి వెళ్తే మనం ఎప్పుడు చూడలేదా? సార్లు చూసాం. ఎవరన్నా ఇలా నడుచుకుంటూ వచ్చారనుకోండి, వాక్యం మీద కాదు నడుచుకుంటూ వచ్చిన వాళ్ళ మీద దృష్టి ఉంటుంది. అర్థమవుతుందా? ఎందుకు? మనం వాక్యం మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాం. ఎప్పుడైతే మాటలు శ్రద్ధగా విన్నామో ఆటోమేటిక్గా బతుకు మారిపోద్దండి. జక్కయ్య అనే భక్తుడు ఉన్నాడు. ఆయన పాపి, ప్రజలందరూ పాపి కింద చూసేవారు అతన్ని. మాట కూర్చుని శ్రద్ధగా విన్నాడు యేసుక్రీస్తు వారి దగ్గర, మారిపోయాడా? ఒక్క రోజులో బతుకు మారిపోయింది. సమరయ స్త్రీ ఉంది, యేసుక్రీస్తు వారు నీళ్లు చేదుకోవడానికి వచ్చింది, నీళ్లు తీసుకెళ్ళడానికి వచ్చింది. యేసుక్రీస్తు వారి మాటలు బావి దగ్గర మధ్యాహ్నం పూట, ఇంకో మిట్ట మధ్యాహ్నం ఇలాంటి సమయంలోనే విన్నారు. మిట్ట మధ్యాహ్నం ఆ మాటలు విన్న తర్వాత తన బతుకుని మార్చుకుంది. అర్థమవుతుందా? శ్రద్ధగా మాట వినగలిగితే సమయం కాకపోయినా ఏ సమయంలో అయినా దేవుని మాటలు శ్రద్ధగా వినగలిగితే బతుకులు మారిపోతాయి. బతుకుల్లో కొత్త మార్పు వస్తుంది, మన మాటల్లో మార్పు వస్తుంది, మన కుటుంబంలో మార్పు వస్తుంది. మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే, ఏదైనా రోగం ఉంటే, ఏదైనా సమస్య ఉంటే దాని నుంచి స్వస్థత కలుగుతుంది. ఏం చేయటం వల్ల? వినటం వల్ల విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం వల్ల కార్యాలు జరుగుతాయి. ఇక్కడ ఉన్న బుద్ధిమంతుడు ఏం చేస్తున్నాడంటే మొట్టమొదటిగా వింటున్నాడట, విన్నదాని ప్రకారం చేస్తున్నాడట. చాలా మంది వాక్యం వింటారు, విన్నదాని ప్రకారం చేయరు. వినాలి, విన్నదాని ప్రకారం చేయటానికి. ఇప్పుడు వాక్యం శ్రద్ధగా వినాలి అని చెప్పాను కదా. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే మన సాధారణంగా ఎక్కువ ఎవరి మాటలు వింటాం? పక్కింటి మాటలు, వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు వారం పొడికి అందరి మాటలు వింటాం. ఆదివారం 1 గంట, శుక్రవారం 1 గంట దేవుని మాటలు వింటాం. మిగతా సమయం అంతా బయట మాటలే వింటుంటాం. విశ్వాసం ఎలా వస్తుంది చెప్పండి? వారానికి 2 గంటలు వింటే విశ్వాసం వచ్చేస్తుందా? నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు బుద్ధిమంతుడిగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అలా నిలబడిపోవాలంటే చేయాల్సిన పని ఇక్కడ వినడం మాత్రమే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు బైబిల్ చదవటం వస్తే, నీకు వచ్చినా రాకపోయినా కొద్ది కొద్దిగా చదవటం వాళ్ళు నేర్చుకోవాలి. ఇంకా మనకి టీవీలో సువార్త ఛానల్స్ ఉంటాయి, వాక్యం చెప్తుంటారు. మనకు ఆ ఛానల్ ఎక్కడ ఉన్నాయో తెలియదు.
అర్థమవుతుందా? ఆ ఛానల్ నెంబర్ కూడా తెలియదు మనకి. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, జెమినీ టీవీ నెంబర్ గుర్తుంటుంది మనకి, మా టీవీ అది గుర్తుంటుంది, ఈ టీవీ నెంబరు పలానా నెంబర్ నొక్కితే ఈ టీవీ వస్తుంది, ఆ నెంబర్ కూడా గుర్తుంటుంది. ఇప్పుడు టీవీలో శుభవార్త ఛానల్ అని ఒక ఛానల్ ఉంటుంది, శుభవార్త. రక్షణ టీవీ అని ఒక ఛానల్ ఉంటుంది, దాంట్లో వాక్యాలు మాత్రమే వస్తాయి, ఇంకేమీ రావు. దాని నెంబర్ చెప్పండి ఎవరైనా, మీ టీవీలో దాని నెంబర్ ఏంటి చెప్పండి. అలాంటి ఛానల్ ఉందన్న సంగతి కూడా మనకి తెలియదు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? శుభవార్త ఛానల్, రక్షణ, సువార్త ఛానల్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ ఉదయం నుంచి సాయంత్రం వరకు పాటలు వాక్యం ఇవే వస్తాయి. ఇది ఇలాంటి ఛానల్ ఉందన్న సంగతి కూడా మనకి తెలియదు. మనం అవి వింటే ఎక్కువ సమయం వాక్యం వినడానికి సమయం ఇస్తే ఆటోమేటిక్గా మనలో మనకే మార్పు వచ్చేస్తుంది. ఆ మార్పు మనలో వచ్చిందన్న సంగతి కూడా మనకి తెలియదు. మన కుటుంబంలో ఇంత మార్పు వస్తుందా అని మనకే తెలియదు. ఏం చేయాలంటే, ఒక మనిషి మారాలంటే ఏదేదో చేసే అక్కర్లేదు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోక్కర్లేదు, ఏవేవో మానే అక్కర్లేదు. మొట్టమొదట చేయాల్సిన పని వినాలట. వింటే మారిపోతామంటే వింటే మారిపోతాం. ఎలాంటి వాళ్ళు మారిపోయారండి, ఎంత పాపులు మారిపోయారండి, ఒక్క మాట వింటే మారిపోయారు. దేవుని మాటకు ఆ శక్తి ఉంది. అర్థమవుతుందా? దేవుని మాటకు ఆ శక్తి ఉంది కనుక ఖచ్చితంగా మనం ఎక్కువగా వినడానికి సమయం ఇవ్వాలి, వినడానికి వేగిరి పడే వారి కింద ఉండాలి. శ్రద్ధగా ఆయన మాటలు వినగలిగితే బతుకులు మార్చబడతాయి. విన్న తర్వాత చేయాల్సిన పని పాటించాలి, విన్న మాటల్ని పాటించాలి. బైబిల్ చదవమంటే బైబిల్ చదవాలి, ప్రార్థించమంటే ప్రార్థించాలి. నేను గతించిన వారం వచ్చేటప్పుడు ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకోండి, బైబిల్ చదవటం అలవాటు చేసుకోండి అని చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నారో ఒకసారి చేయొద్దు, నిజాయితీ చేయొద్దు. ప్రార్థన చేస్తున్నారా? మంచిది. ప్రార్థన చేయటం అలవాటు చేసుకోండి, ప్రతిరోజు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేటప్పుడు కొన్ని రాసుకోండి, లేకపోతే కొన్ని ఆలోచించుకోండి. ప్రార్థన చేసే ముందు ఎలా పడతా అలా చేసేకండి. ఒకసారి కూర్చుని అసలు దేనికోసం ప్రార్థన చేయాలి, నా కుటుంబంలో ఇబ్బంది ఏంటి ఆలోచించండి. లేకపోతే ఎవరైనా చెప్తూ ఉంటారు, మనం ఏదో పెద్ద ప్రార్థన చేసేసిన వాళ్ళలాగా అందరూ మన దగ్గరకు వచ్చి చెప్తుంటారు, మా కోసం ప్రార్థన చేయమ్మా అనేసి. మనం ఏం చెప్తాం అప్పుడు? చేస్తానని చెప్తాం, అవునా? చేస్తాను, లేకపోతే పాస్టర్ గారితో చేయిస్తాను అనేసి. అవి మర్చిపోతుంటాం మనం ఒక్కొక్కసారి. అర్థమవుతుందా? కొన్నిసార్లు మర్చిపోతుంటాం. నేను అందుకే చేసే పని ఏంటంటే వెనకాల రాసేసుకుంటుంటాను. ఎవరన్నా ప్రార్థన చేయమంటే అవి వెనకాల రాసుకుంటుంటాను. ఏం చేయాలంటే ఒకసారి కూర్చుని మీరు ఏదైతే ప్రార్థన చేయాలనుకుంటున్నారో, దేనికోసం ప్రార్థన చేయాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి, వాటి కోసం ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో మారని వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు, వారి కోసం ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో మారని పరిస్థితులు చాలా ఉంటాయి, వాటి కోసం ప్రార్థన చేయండి. మీకు మనసంతా బాధగా ఉన్నప్పుడు ఒక్కసారి దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు గాచి ప్రార్థన చేసి చూడండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఆ ప్రశాంతత నువ్వు ఆ బాధలు పట్టుకెళ్ళి పక్కన వాళ్ళకి చెప్పినా కూడా రాదు. మనం సాధారణంగా చేసేది ఏంటంటే, ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, పక్కన వాళ్ళకి చెప్తాం, పక్కింటి వాళ్ళకి చెప్తాం, బాధ తగ్గిపోద్ది అనేసి. వాళ్ళు మన దగ్గర అయ్యో అంటారు, అయ్యో అలా జరిగిందమ్మా, ఇలాగమ్మా ఈ అమ్మ అంటారు. మనం అలా పక్కకి వెళ్ళగానే ఊరి మీద నాలుగు వేసుకుని తిరుగుతుంటారు. నువ్వు చెప్పిన విషయాలన్నీ అందరికీ తెలిసిపోతుంటాయి. ఎలా తెలిసిందబ్బా అనుకుంటే, నువ్వు ఎవరినైతే నమ్మి చెప్పావో వాళ్ళే ఊరంతా తిరిగి చెప్పేశారు. అర్థమవుతుందా? కాబట్టి మన కష్టాలు మనం ఏం చేస్తామంటే పక్కన వాళ్ళకి చెప్పుకుంటాం. మన కుటుంబ పరిస్థితులు ఏం చేస్తామంటే మనం పక్కన వాళ్ళకి చెప్పుకుంటాం. పక్కన వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా తర్వాత సంగతి, నువ్వు మొట్టమొదట దేవునికి చెప్తే ఖచ్చితంగా దానికి పరిష్కారం ఉంటుంది. పరిష్కారం వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మాట్లాడటం అలవాటు చేసుకోండి. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, ఇద్దరు స్నేహితులు ఉన్నారండి. ఇద్దరు స్నేహితులు వాళ్ళు ఎలా స్నేహితులు అయ్యారంటే మాట్లాడుకుంటే. ఇప్పుడు ఎవరో తెలియని వ్యక్తి ఉన్నారు, కొన్ని రోజులు వాళ్ళతో మాట్లాడి నా కోసం వాళ్ళకి చెప్పి వాళ్ళ కోసం నేను విని ఇవి చేస్తుంటే ఏమవుతాం? ఇద్దరు పరిచయం పెరిగి ఫ్రెండ్స్ అవుతాం. అర్థమవుతుందా? అసలు మాట్లాడుకోకపోతే ఫ్రెండ్స్ అవ్వం. ఇప్పుడు దేవునికి మనకి మధ్య బంధం పెరగాలంటే, దేవునికి మనకి మధ్య ఆ బాండింగ్ పెరగాలంటే చెయ్యాల్సిన పని, మనం దేవునితో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. ఏం చేయాలి? దేవునితో మాట్లాడటం అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా ఏమవుతుంది? మన బతుకులు మార్చబడతాయి. మొట్టమొదటిగా చేయాల్సిన పని, జాగ్రత్తగా ఎలా చూస్తూనండి, మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఆయన మాటలు వినాలట. ఏం చేయాలి? ఆయన మాటలు వింటే బతుకులు మారిపోతాయి అంటే మారిపోతాయి.
ఆయన మాటలు శ్రద్ధగా వినగలిగితే బతుకులు మారతాయి అంటే మారతాయి. యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద ప్రసంగంలో ఒక మాట చెప్పారు. ఆ మాట ఒకసారి చదువుకుని మరలా ఇక్కడికి వద్దాం చూడండి. మత్తయి సువార్తలోనే, మత్తయి సువార్త అదే 7వ అధ్యాయంలో 13-14 వచనాలు చదువుతాం చూడండి. 13-14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారమున ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, అది కనుగొని వారు కొందరే. యేసుక్రీస్తు వారు ఇక్కడ 2 దారుల కోసం చెప్తున్నారు. అందరూ ఒకసారి నా వైపు చూస్తూ ఉంటారా? అందరూ ఇలా చూస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఇక్కడ 2 దారుల కోసం చెప్పారు. ఒకటి ఇరుకు మార్గం అట, రెండోది విశాల మార్గం. ఒక మార్గం ఇరుగ్గా ఉంటదట, ఇంకో మార్గం ఎలా ఉంటది? విశాలంగా ఉంటది. ఈ విశాల మార్గంలో చాలా మంది వెళ్ళిపోతారట, ఇరుకు మార్గంలో మాత్రం కొద్ది మంది వెళ్తారట. ఈ ఇరుకు మార్గం ఒక మంచి రక్షణ కలిగిన లోకానికి తీసుకెళ్తుందట, పరలోక రాజ్యానికి తీసుకెళ్తుందట. ఈ విశాల మార్గం ఎక్కడ తీసుకెళ్తుంది? నరకానికి తీసుకుపోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు సాధారణంగా విశాల మార్గం లేకపోతే ఇరుకు మార్గం అంటే మనకు అర్థం కాదు. ఇరుకు మార్గం అంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించి, జాగ్రత్త వినండి, యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన మాటల చొప్పున బ్రతకటం, ఆయన మాటల చొప్పున చేయటం ఇరుకు మార్గం. కొంచెం కష్టంగా ఉంటుంది. దయచేసి ఇలా చూస్తూ వినండి, నా వైపు మాత్రమే చూస్తూ వినండి. యేసుక్రీస్తు వారి మాటలు విని మనకున్నవన్నీ మానేసుకుని, మన పద్ధతులన్నీ మానేసుకుని బ్రతకటం కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం ఇరుగ్గా ఉంటుంది. ఇప్పుడు అన్ని చేస్తున్న వాడిని ఒకసారి అన్ని మానేయమన్నాం అనుకోండి, ఏం చేస్తాడు? ఆనలేడు, వదలలేడు, కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారు చెప్తుంది ఏంటంటే, నేను చెప్తున్న ఈ మార్గం అంత ఈజీగా ఏమి ఉండదు, అంత సులువుగా ఏమి కొనసాగిపోదు. మానేయాలంటే కొంచెం కష్టమే. మనకున్న అలవాట్లు, మనకు పద్ధతులు, మన మాట తీరు, మన విధానాలు, మనకున్న అలవాట్లు ఇవన్నీ మానేసుకోవడం కొంచెం కష్టమే. కానీ ఈ ఇరుకు ద్వారంలో కొంచెం కష్టమైన, కొంచెం ఇబ్బంది అయినా నువ్వు యేసుక్రీస్తు వారిని అంగీకరించి నీకున్నవన్నీ మానుకొని కొంచెం ఇరుకు ద్వారంలో కష్టమైన, నష్టమైన, శ్రమలు వచ్చినా ఏ వచ్చినా జాగ్రత్తగా ఈ 60 సంవత్సరాలు ప్రయాణం చేయగలిగితే, మనం 60-70 సంవత్సరాలు బతుకుతాం అంతే. ఈ మధ్యలో 50కే అయిపోతుంది. అర్థమవుతుందా? గ్యారంటీ లేని జీవితాలు మనకు. అర్థమవుతుందా? గ్యారంటీ లేని జీవితాలు. ఎవరినైనా మారమని చెప్పామనుకోండి, రేపు మారుతాం, ఎల్లుండి మారుతాం, తర్వాత మారుతాం, అవతల ఎల్లుండి మారుతాం అంటారు. అప్పుడు దాకా మనం బతుకుంటామన్న గ్యారంటీ చెప్పండి. అర్థమవుతుందా? మనం బతుకుంటామన్న గ్యారంటీ చిన్న జీవితం. ఎక్కడికైనా బయటికి వెళ్ళినోడు మళ్ళీ తిరిగి వస్తాడో లేదో కూడా తెలియదు. అర్థమవుతుందా? ఇది ఒక చిన్న జీవితం. ఈ జీవితంలో మనం ఏం చేస్తామంటే ఏవేవో సంతోషాలు వెతుక్కుందాం అనుకుంటాం, ఏవేవో ఆనందాలు వెతుక్కుందాం అనుకుంటాం. ఇది చిన్న జీవితం, ఇది ముగిసిపోతుంది. ఈ భూమి మీద పుట్టాం, ఒకానొక రోజు మనం చనిపోవాలి. చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆ లోకానికి వెళ్ళిపోవాలి, పరలోక రాజ్యానికి చేరిపోవాలి. ఆ లోకానికి చేరాలంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నా మాటలు విని ఆ మాటల ప్రకారం జరిగించు. ఇది ఇరుకు మార్గం, కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ మార్గంలో నువ్వు నడవగలిగితే ఒక నిత్యమైన సంతోషం ఉంటుంది. ఈ తర్వాత ఇంకో మార్గం ఉంది. ఆ మార్గం ఏంటి? విశాల మార్గం. ఈ విశాల మార్గం చాలా సంతోషంగా ఉంటుంది. ఇది మనుషులందరూ నడుస్తున్న మార్గం. ఇది ఈ విశాల మార్గంలో మనకి ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, మనకు నచ్చినవి చేయొచ్చు, మనకు నచ్చినట్టు మాట్లాడవచ్చు, మనం తాగొచ్చు, తిరగొచ్చు, ఏ పడతాయి తినొచ్చు, ఏదైనా చేయొచ్చు. అర్థమవుతుందా? ఈ విశాల మార్గం 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, రెండోది విశాల మార్గం. ఇరుకు మార్గంలో అన్ని మానుకుని దేవుడి కోసం నిష్టగా బతకాలి. ఈ విశాల మార్గంలో మనకు నచ్చినట్టు ఉండొచ్చు. ఈ విశాల మార్గం ఉంది కదా, ఈ విశాల మార్గం అంటే ఈజీగా ఉంటుంది, మనకు నచ్చినట్టు ఉండొచ్చు, నచ్చినట్టు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఈ విశాల మార్గం వెళ్తున్న కొలది ఇరుకైపోద్ది. అర్థమవుతుందా? ఇప్పుడు మనకు నచ్చినట్టు మాట్లాడుతున్నాం అనుకోండి, ఆ మాటల వల్ల ఏమవుద్ది? ఫ్యూచర్ డ్యామేజ్ అయిపోద్ది. ఇప్పుడు మనకు నచ్చినట్టు ఏది పడుతుంది మాట్లాడేస్తున్నాం అనుకోండి, అందరూ ఊరుకుంటారా? ఈ రోజు ఊరుకున్నారు, రేపు ఊరుకుంటారా? ఊరుకోరు. మనకు నచ్చినవన్నీ తింటున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఆరోగ్యం పాడైపోద్ది. బిర్యానీ అంటే మనకి ఇష్టం అనుకోండి, రోజు బిర్యానీ తినేస్తున్నాం, ఏమైపోద్ది? గట్టిగా 4 రోజులు చచ్చిపోతాం రోజు బిర్యానీ తింటే. అర్థమవుతుందా? వెంటనే ఆరోగ్యం పాడైపోతుంది. మనకి నచ్చిన వల్ల చేసేసుకునేది విశాల మార్గం,
ఆ విశాల మార్గం కొన్ని రోజులకి మనకి కష్టాలు నెత్తి మీదకి తెచ్చేస్తుంది. ఇప్పుడు మనకు నచ్చినవి కొన్ని ఉంటాయి. మనకి ఒకవేళ ఏదైనా అలవాట్లు ఉన్నాయనుకోండి, ఏదైనా పద్ధతులు మనకి చేయటం అలవాటు ఉందనుకోండి, అవి చేసినంతసేపు బాగానే ఉంటుంది. జాగ్రత్త వినండి, అవి చేసినంతసేపు బాగానే ఉంటుంది. తర్వాత ఏమవుతుందో చెప్పండి, అది మనకి ఆరోగ్యాన్ని మొత్తం పాడు చేసేసి హాస్పిటల్లో పడేసే విషయంగా చేస్తుంది. విశాల మార్గం స్టార్టింగ్ లో చాలా బాగుంటుంది, తర్వాత ఏమవుతుంది, నరకాన్ని అనుభవిస్తాం. ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు సిగరెట్లు అలవాట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. సిగరెట్లు అలవాటు ఉన్న వాళ్ళు సిగరెట్లు కాల్చినంతసేపు బాగానే ఉంటారు. రింగులు వదులుతుంటారు. ఇప్పుడు ఆ రింగులు వదిలినంతసేపు విశాల మార్గం చాలా బాగుంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు అలా కాల్చి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత హాస్పిటల్ బెడ్ మీద పడిపోతారు. హాస్పిటల్ బెడ్ మీద పడిపోయిన తర్వాత ఏమనిపిస్తుంది, ఇది కాల్చడం వల్ల నా జీవితం ఇలాగ అయిపోయింది అని అప్పుడు బాధపడతాం. స్టార్టింగ్ లో ఎలాగుంది, విశాల మార్గం చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఏమైంది, హాస్పిటల్ బెడ్ మీద పడిపోయిన తర్వాత బాధపడు. అర్థమవుతుందా? మనకు నచ్చినవి మనం చేయటం వల్ల కొన్ని రోజులకి ఆ మార్గం ఇరుకైపోద్ది, జీవితం అతలాకుతలం అయిపోద్ది, జీవితం నాశనం అయిపోద్ది. ఇప్పుడు విశాల మార్గంలో వెళ్తే జీవితం నాశనం అయిపోతుంది. ఇరుకు మార్గంలో యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన మాటల ప్రకారం గనక వెళ్ళగలిగితే, ఇలా చూస్తూ వినండి, దయచేసి అందరూ ఇలా చూస్తూ వినండి, ఆయన మాటల ప్రకారం గనక చెయ్యగలిగితే, ఆయన మాటల ప్రకారం గనక మనం ఆయన్ని అంగీకరించి మనకున్న అలవాట్లు పద్ధతులు మానుకొని మనం గనక దేవునిలో నిష్టగా బతకగలిగితే మనం నిత్య జీవానికి చేరుకోవచ్చు. అర్థమవుతుందా? ఈ లోకంలో మనం ఎన్ని రోజులు ఉంటాం ఏమో తెలియదు, ఎన్ని రోజులు ఈ లోకంలో ఉంటామో తెలీదు, ఎన్ని రోజులు ఈ లోకంలో మనం బ్రతుకుతామో తెలీదు. అలాంటి జీవితం కోసం మనం వెంపర్లాడేస్తుంటాం. అర్థమవుతుందా? అలాంటి జీవితం కోసం మనం ఏదో తాపత్రయపడిపోతుంటాం. ఏదో సంతోషం అంటాం, తినడం అంటాం, తాగడం అంటాం, తిరగడం అంటాం. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాం, మంచిగానే చేస్తున్నాం. ఒకనొక రోజు నీ జీవితం ఏమైపోద్దో ఆలోచించుకుంటున్నామా? మనం క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, మనం చర్చికి వెళ్తున్నామని చెప్పుకుంటున్నాం, మనమే వ్యసనాలు మానలేకపోతున్నాం. అవును కదా? ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత ఒక రోజు నష్టం కలుగుతుంది అన్న సంగతి మనకు జ్ఞాపకం ఉందా? ఒక రోజు మన కుటుంబం నాశనం అయిపోద్ది అన్న సంగతి మనకు జ్ఞాపకం వస్తుందా? మన కుటుంబం అతలాకుతలం అయిపోతుంది, మా కుటుంబ పరిస్థితి ఏంటి ఇలాగ అయిపోతుంది, నా పద్ధతులను బట్టే కదా అని కనీసం మనకు అనిపిస్తుందా? గమనించండి, మన పద్ధతులు మన విధానాలను బట్టే మన కుటుంబ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. మనం చేసే పనులు బట్టి, మన విధి విధానాలు బట్టి, మన అలవాట్లను బట్టే మన కుటుంబం ఎలాగ ఎదుగుతుంది అనేది ఆధారపడి ఉంటుంది. మన పక్కన వాళ్ళు మేడ మీద కట్టుకుంటూ వాళ్ళు అభివృద్ధి చెందిపోతున్నారు, మనం ఇలాగే ఉండిపోయేంటి? ఎందుకు ఉండిపోయామంటే మన పద్ధతులను బట్టే. అర్థమవుతుందా? అందరూ చక్కగా డబ్బులు కూడబెట్టుకుంటున్నారు, మేమేంటి అప్పుల పాలు అయిపోయాం? ఎందుకు అయిపోయాం అప్పుల పాలు? మన పద్ధతులు బట్టి. మనకు విశాల మార్గంలో వెళ్ళాలనిపిస్తుంది, ఇప్పటికిప్పుడే సంతోషం చూసుకోవాలనిపిస్తుంది. కొంతమంది చూడండి, డబ్బులు చేతులు ఉన్నాయి అనుకోండి, అర్జెంటుగా అయిపోవాలి. డబ్బులు చేతులు ఉంటే అర్జెంటుగా డబ్బులు అయిపోవాలి. ఎందుకు? ఏదో సంతోషం, ఏదో ఒకటి తినేయాలి, ఏదో ఒకటి తాగేయాలి, ఏదో ఒకటి చేసేయాలి. తర్వాత డబ్బులు లేనప్పుడు వాళ్ళ దగ్గర అప్పులకి వెళ్ళటం. చాలా మంది ఈ రోజు గొప్ప వాళ్ళగా ఎదిగిన వాళ్ళు, డబ్బులుగా వాళ్ళగా ఎదిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? రూపాయి దాస్తారు. ఏది పడతారు తినరు వాళ్ళు. వాళ్ళకి ఏది అవసరం అదే తింటారు, ఏది అవసరం అదే కొనుక్కుంటారు. ఎంతవరకు వాడాలో అంతవరకే వాడి మిగతావి దాచిపెడతారు. కానీ ఈరోజు పేదరికంలో మునిగిపోయిన వాళ్ళు ఏంటంటే, ఉన్న డబ్బులు అర్జెంటుగా అయిపోవాలి, చేతులు దురదలు వచ్చేస్తుంటాయి. చేతులు దురదొచ్చేస్తే ఆ దురద పోవాలంటే ఏం చేయాలి? ఆ డబ్బులు అయిపోతే అప్పుడు ఆకాశం వైపు తేరి చూస్తామన్నమాట, ఎక్కడి నుంచి అద్భుతం వస్తుంది, అవలప్పిస్తారనేసి. అప్పులు చేసుకుంటూ తిరుగుతూ కుటుంబాల్ని నాశనం చేసేసిన వాళ్ళు లేరా? ఓల మంది ఉన్నారని. అర్థమవుతుందా? ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు, నువ్వు వెళ్తున్న మార్గం మంచిది కాదు, నువ్వు వెళ్తున్న మార్గం అస్సలు మంచిది కాదు. ఆ మార్గం నిన్ను కష్టాల బారిలో పెట్టేస్తుంది, ఆ మార్గం నిన్ను ఇరుకుల్లోనికి నెట్టేస్తుంది, ఆ మార్గం నిన్ను ఈ కుటుంబం గందరగోళం అయిపోయే పరిస్థితిలోనికి తీసుకెళ్ళిపోతుంది. నీ మార్గాన్ని మార్చుకుని యేసయ్య చెప్పిన మార్గంలో, యేసుక్రీస్తు వారు మాట చెప్తారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా మార్గంలో నువ్వు నడవగలిగితే నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. యేసుక్రీస్తు వారు మాట చెప్తారండి, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు
విశ్రాంతిస్తాను. ఇప్పుడు విశ్రాంతి లేని జీవితాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. ప్రతి కుటుంబంలో గందరగోళం. ఏ కుటుంబంలో నెమ్మది ఉంది? ఏ కుటుంబంలో విశ్రాంతి ఉంది? కుటుంబాల్లో విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, ఎప్పుడు ఏదో గందరగోళం. ఏదైనా కొనుక్కోవాలంటే 10 సార్లు ఆలోచించాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏదైనా కొనాలి, ఇంట్లో ఏదైనా కొనుక్కోవాలి, బట్టలు కొనాలి, లేకపోతే ఏదైనా కార్యక్రమం వస్తుంది, ఆ రోజు ఏదో ఒకటి కొనాలి అని అంటే డబ్బుల కోసం వారం రోజుల ముందు నుంచి వెతుక్కునే పరిస్థితి. ఎందుకు? ఉన్న డబ్బులన్నీ మనం తగలేసాం. ముందు ఉన్న డబ్బులన్నీ తగలేసేస్తే ఏదైనా కార్యక్రమం వచ్చేటప్పటికి ఏం చేయాలో తెలియదు, ఎక్కడి నుంచి డబ్బులు తేవాలో తెలియదు. అర్థమవుతుందా? ఇప్పుడు జాగ్రత్తగా మంచి మనసుతో మాటలు వినండి. మనం ఆలోచిస్తున్న ఆలోచన, మనం చేస్తున్న పనులు, మన పద్ధతులు, మన విధి విధానాలు సరైనవి కాదని దేవుడు ఈరోజు చెప్తున్నాడు. మనం సరైన మార్గంలో వెళ్ళట్లేదు. ఆయన చూపించిన మార్గంలో వెళ్ళగలిగితే, ఆయన చెప్పిన మాటలు ఉన్నవి ఉన్నట్టుగా పాటించగలిగితే, అది ఇరుకు మార్గమైనా సరే. యేసుక్రీస్తు వారిలో నడుస్తున్నప్పుడు అన్ని సుఖాలు ఉంటాయని దేవుడు ఎక్కడ చెప్పలేదని, ఎక్కడ చెప్పలేదు. క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత నీకు ఏ బాధలు ఉండవు, ఏ అప్పులు ఉండవు, ఏ ఇరుకులు ఉండవు అని చెప్పలేదు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు తెలుసా? నా దగ్గరికి వస్తే నేను విశ్రాంతిస్తాను, నెమ్మదిస్తాను. అంటే నీకు ఇబ్బంది ఉన్నా, ఇరుకున్నా, కష్టం ఉన్నా, నీ చేతిలో డబ్బులున్నా లేకపోయినా, నీ కుటుంబం అంతా దేవుని సన్నిధికి వచ్చేసి మోకరించి ప్రార్థించి చక్కగా వాక్యం విని అందరూ కలిసి అలా ఇంటికి వెళ్తాయి. ఎంత బాగుంటుంది చెప్పండి. ఆ కుటుంబం వేరేగా ఉంటుంది, ఆ ప్రపంచం వేరేగా ఉంటుంది. ఎలాంటి గందరగోళం లేని జీవితం. యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే కుటుంబాలు అంత బాగుంటాయి. అర్థమవుతుందా? ఆదివారం వచ్చేసరికి భార్య భర్త పిల్లల్ని తీసుకుని తెల్లటి బట్టలు కట్టుకుని మందిరానికి అలా నడుచుకుంటూ వచ్చి చక్కగా మందిరంలో కూర్చుని దేవుని స్తుతించి దేవుని మాటలు విని ఇంటికి వెళ్ళి హాయిగా భోజనం చేసి అలా పడుకుంటే ఏ గందరగోళం లేకుండా ఇంటి దగ్గర అందరూ కలిసి ప్రార్థన చేసుకుని ఎంత బాగుంటుందండి ఆ జీవితం. చాలా అంటే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఆ జీవితాన్ని ఇస్తానంటున్నాడు ఆయన. గందరగోళం లేని జీవితం. ఎవరో ఇంటి ముందుకు వచ్చి అప్పు అడగరు, నేను అప్పులు అంటే అప్పు కట్టని అడగరు. గందరగోళం ఉండదు. ఎందుకంటే నువ్వు దేవుని మార్గంలో నడుస్తున్నావు కనుక నీకు కష్టపడటం అలవాటు అవుతుంది, నీకు ఎలా సంపాదించాలో అర్థం అవుతుంది, నువ్వు సంపాదించింది ఎలా దాచిపెట్టాలో అర్థమవుతుంది. కనుక నీ జీవితం అంతా బాగుంటుంది. యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే ప్రశాంతమైన జీవితం ఉంటుంది. నీ గందరగోళం అంతా తొలగిపోతుంది. ఇరుకు మార్గంలో నడవగలిగితే, యేసుక్రీస్తు వారి మార్గం ఇరుకు మార్గమే. మాటలు విన్నప్పుడు కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నానండి, అవి మానేయండి, ఇవి మానేయండి, అలా ఉండండి, ఇలా ఉండండి అని. మానేయడం ఎంత కష్టం? మానేయడం చాలా కష్టం. మానేస్తే బతుకు బాగుంటుంది. అర్థమవుతుందా? మానేస్తే బతుకు చాలా బాగుంటది. ఇప్పుడున్న ఇబ్బంది తొలగిపోద్ది అంటే ఖచ్చితంగా తొలగిపోద్ది. ఒకప్పుడు మేము అలా ఉండవాళ్ళమే, ఒకప్పుడు మేము అలా చేసిన వాళ్ళమే. మా అమ్మ, నేను చాలాసార్లు చెప్పినట్టున్నాను, నా కోసం ఏడ్చేసేది. మా ఇంటి దగ్గర ఎప్పుడు ప్రార్థన జరిగితేనే నా కోసం సాక్ష్యం చెప్పేది. నా చిన్న కొడుకు మారాలని ప్రార్థన చేయండి, నా చిన్న కొడుకు మారాలని ప్రార్థన చేయండి. 12 గంటలకు వచ్చేవాడిని ఇంటికి. నేను ఏమన్నా మాట్లాడితే గిన్నెలు బయటికి వెళ్ళిపోయి, అంతే గిన్నెలు బయటికి వెళ్ళిపోయి గిరపడేసేవాడిని గిన్నెలు బయటికి. ఈరోజు మా అమ్మ ధైర్యంగా సాక్ష్యం చెప్తుంది, నా కొడుకుని బట్టి నేను సంతోషిస్తున్నాను, నా కొడుకుని బట్టి నేను ఆనందిస్తున్నాను. ఈ మధ్య ఒక ఊరు వెళ్ళిందట మొన్నే, అక్కడ అందరూ నన్నే అడిగారట, ఎలాగున్నారు సందీప్ గారు, ఎలాగున్నారు అని. చాలా సంతోషంగా వచ్చి చెప్పింది. అక్కడికి వెళ్ళినప్పుడు అందరు నిన్నే అడిగారు అని. అర్థమవుతుందా? ఒకప్పుడు నా కోసం బాధపడింది నా తల్లి, ఈరోజు సంతోషపడుతుంది. అర్థమవుతుందా? బతుకు మారితే అంత బాగుంటుందండి జీవితం. ఒకప్పుడు అందరు తిట్టిన వాళ్ళే ఈరోజు పొగుడుతారు. ఒకప్పుడు అందరూ చీ అన్న వాళ్ళే ఈరోజు శబాష్ అంటారు. మా ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కోసం మీకు చెప్తాను. ఆ వ్యక్తి విపరీతంగా తాగేవాడు. అతని పేరు యేసు. పేరు వేసే కానీ చాలా విపరీతంగా తాగేవాడు. అతన్ని చంటి అని కూడా అంటారు. ఇప్పుడు ఆ యేసు అన్న వ్యక్తి విపరీతంగా తాగేవాడు. తాగుతుంటే తన భార్య వదిలేసి వెళ్ళిపోయింది. ఇద్దరు మగపిల్లలు వదిలేసి వెళ్ళిపోయింది. వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఇంకా విపరీతంగా తాగడం మొదలు పెట్టారు. ఎవరో లేరు కదా, అడిగేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. విపరీతంగా తాగడం మొదలు పెట్టాడు. ఎక్కడ పడితే అక్కడే ఉండేవాడండి. రోడ్డు మీద అలా పడిపోయేవాడు. ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవో కూడా తెలియదు. రోజు తాగేవాడు. ఆకలి వేసింది అనుకోండి, ఎవరో ఒకరి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ భోజనం పెట్టుకుని తినేసేవాడు, లేకపోతే ఎవరో ఒకరిని అడిగి భోజనం తినేసేవాడు. అలా అందరూ చీ అనుకున్న బతుకు, అందరూ చిరాకు పడే బతుకు. కనీసం స్నానం కూడా సరిగ్గా చేసేవాడు కాదు. మురికి బట్టలతో తాగేసి అలా తిరుగుతూ ఆ తాగడానికే డబ్బులు వెతుక్కునేవాడు. ఏదైనా చిన్నదో పెద్దదో పని చేసుకునేవాడు.
చిన్నదో పెద్దదో పని చేసుకుని ఆ డబ్బులతో తాగేసి అంది అలా పడుకుంటే సరిగ్గా తిన్నాడో ఉన్నాడో కూడా లేదో తెలియదు. ఇంట్లో సామాన్లన్నీ అమ్మేశాడు. వాళ్ళ భార్య ఉన్నప్పుడు అతను చేసిన పని ఏంటంటే ఫుల్గా తాగేశాడు. వాళ్ళ భార్య ఉన్నప్పుడు ఫుల్గా తాగేశాడు. జాగ్రత్తగానండి. ఫుల్గా తాగేసిన తర్వాత అతనికి టాయిలెట్ వచ్చిందట. టాయిలెట్ వస్తే తాగేసి మొత్తంలో చేసిన పని ఏంటో తెలుసా? బీరువా తలుపు తీశాడు. అదే బాత్రూమ్ అనుకున్నాడు అట. అదే వాష్రూమ్ అనుకుని మొత్తం బట్టలన్నీ తడిపేశాడు. అర్థమవుతుందా? మొత్తం బట్టలన్నీ తడిపేశాడు. ఇంకా ఆవిడికి చిరాకేసి పోయిందండి ఇంటికి. ఇంకా విపరీతంగా తాగడం మొదలు పెట్టాడు. జీవితం అంతా నాశనం అయిపోయింది. చాలాసార్లు చెప్పి చూసాం. వచ్చేవాడు చర్చికి వచ్చేవాడు మరలా తాగేవాడు, చర్చికి వచ్చేవాడు మరలా తాగేవాడు, చర్చికి వచ్చేవాడు మరలా తాగేవాడు. ఏ రోజు అర్థమైంది వాక్యం ఎక్కింది బొరకి. మొత్తం మందు అన్ని మానేశాడు, అన్ని వ్యసనాలు మానేశాడు. అప్పటి వరకు జుట్టు ఇలా పెంచుకుని ఇలా ఉండి దరిద్రంగా ఉండేవాడు. స్నానం కూడా సరిగ్గా చేసేవాడు కాదు. అలాంటి వ్యక్తి మారిపోయి చక్కగా మంచి కటింగ్ వేసుకుని చక్కగా బైబిల్ పట్టుకుని వచ్చి సన్నిధిలో కూర్చునేవాడు. చక్కగా వాక్యం విన్నాడు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి పని చేసుకుంటున్నాడు. వాళ్ళ భార్య అప్పటి వరకు వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య దగ్గరికి కూడా చారనిచ్చేవారు కాదు. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్లారు. అందరూ కలిసి ఉంటున్నారు. చక్కని కుటుంబం, ఆనందంగా సంతోషంగా కలిసి ఉంటున్నారు. అర్థమవుతుంది? హైదరాబాద్ లో పని చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు రోడ్ల మీద పక్కన పడి ఉండే పరిస్థితి. ఏసై దగ్గరకు వచ్చిన తర్వాత చక్కగా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటున్నాడు. అర్థమవుతుందా? ఇది ఇరుకు మార్గమే, వెళ్ళే కొలది విశాలమైపోద్ది. ఇది ఇరుకు మార్గమే, స్టార్టింగ్ లో కొంచెం కష్టంగా ఉంటది, వెళ్ళేసరికి ఒక అద్భుతమైన జీవితాన్ని ఇస్తాడు. ఆయన పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి ఏంటో చూపిస్తాను, విశ్రాంతిని తెలియజేస్తాను, విశ్రాంతిని నేర్పిస్తాను. నెమ్మదిగా కుటుంబం ఉంటే ఎంత బాగుంటుందో, దేవుణ్ణి ఆశ్రయించి ఒక కుటుంబం ఉండగలిగితే ఎంత బాగుంటుందో మీకు నేర్పిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఆ విశాల మార్గం వైపు వచ్చేస్తే మనం బుద్ధిమంతులం అవుతాం. ఆయన మాట విని ఆయన మాట చొప్పున చేస్తే మనం బుద్ధిమంతులం అవుతామట. ఇప్పుడు మనం చదువుకున్న సందర్భంలో ఒక్కసారి చదువుకుని ముగించుకుందాం. 26వ వచనం చదువుదాం. 7వ అధ్యాయం 26వ వచనం మత్తయి సువార్త 7:26. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరద వచ్చిన గాని గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఇక్కడ 2 ఇళ్ల కోసం దేవుడు చెప్తున్నాడు. ఒక ఇల్లు ఎక్కడ కట్టబడింది? బండ మీద కట్టబడింది. ఇంకో ఇల్లు ఇసుక మీద కట్టబడింది. బండ మీద కట్టబడిన ఇల్లు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా అలా నిలబడిపోయింది. ఎందుకు? అది బండ మీద కట్టబడింది, పునాది బలంగా ఉంది కాబట్టి. ఇప్పుడు ఇసుక మీద కట్టబడిన ఒక ఇల్లు ఉందట. ఆ ఇల్లు వరద వచ్చేటప్పుడు ఏమైంది? కొట్టుకుపోయింది. ఇప్పుడు నీ ఇల్లు, నీ కుటుంబం ఆయన మాటలను బట్టి ఆయన మీద ఆధారపడి బండ మీద కట్టబడిన ఇల్లులా ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినా నిలబడగలరు. వరదలు ఎన్ని వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తుఫానులు లాంటి సమస్యలు వచ్చేసినా నీ కుటుంబం నీ ఇల్లు నిలబడుతుంది. ఎప్పుడు? ఆయన మాట విని ఆయన మాట చొప్పున చేసినప్పుడు. ఆయన మాట చొప్పున చెయ్యకపోతే నువ్వు ఇసుక మీద కట్టిన ఇల్లులా ఉంటావు. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇల్లు కొట్టిపోద్ది. అంటే కుటుంబం గందరగోళం అయిపోద్ది, కుటుంబం నాశనం అయిపోద్ది. నువ్వు నిలబడాలన్నా, నీ కుటుంబం సక్రమంగా ఉండాలన్నా, నీ కుటుంబ జీవితం బాగుండాలన్నా, నీ జీవితం సక్రమంగా సాగిపోవాలన్నా ఒకే ఒకటి, ఆయన మాట వింటే కుటుంబాలు బాగుపడతాయండి. ఆయన మాట వింటే జీవితాలు బాగుపడతాయి. ఆయన మాట వినని వారు ఏమైపోతున్నారట? ఇక్కడ ఇసుక మీద కట్టబడిన ఇల్లులో కొట్టిపోతున్నారట, నాశనం అయిపోతున్నారట. ఆయన మాట వింటే బాగుపడతాం, ఆయన మాట వినకపోతే నాశనం అవుతాం. అర్థమవుతుందా? కుటుంబాలు బాగుండాలన్నా, ఇల్లు కట్టబడాలన్నా, ఏది జరగాలన్నా ఆయన మాట వింటే బాగుంటుంది. అర్థమవుతుందా? ఆయన మాటను శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. మనం ప్రారంభంలో నేర్చుకున్నాం. ఆయన మాటలు ఎలా ప్రశాంతంగా కూర్చుని మీరు వింటున్నారు కదా, జాగ్రత్త వినండి, ముగిచ్చేస్తాను. ఇప్పుడు ఆయన మాటలు మీరు ప్రశాంతంగా వింటున్నారు కదా, మీ ఇంటి దగ్గర బాధలు లేవా? మీ ఇంటి దగ్గర కష్టాలు లేవా? మీ కుటుంబాల్లో ఇబ్బందులు ఇరుకులు లేవా? నేను ఈ మాట చెప్పేంత వరకు మీకు ఆ మాటలు గుర్తుండవు, ఆ ఇబ్బందులు గుర్తున్నాయా? వాక్యం వింటున్నంత చెప్పి అవి గుర్తున్నాయి మీకు? వాక్యం మీద మాత్రమే దృష్టి పెట్టారు. ఇప్పుడు మీకు మీ కుటుంబంలో ఇబ్బంది ఉందా లేదా అని అడిగిన తర్వాత మీకు అవి గుర్తొచ్చు. అవునా? దేవుని సన్నిధిలో నెమ్మది ఉంటుందండి.
ఎక్కడికి వెళ్ళినా మన బాధలు మనం మర్చిపోలేం, కానీ దేవుని మాటలు వింటుంటే మనకున్న బాధలన్నీ మర్చిపోతాం, ప్రశాంతంగా ఉండొచ్చు, విశ్రాంతిగా ఉండొచ్చు. ఒకప్పుడు చీ అన్న వాళ్ళే ఈరోజు శబాష్ పొగుడుతారు. ఒకప్పుడు నీ జీవితం ఏంటలాగా అయిపోయింది అని చీ అన్న వాళ్ళు ఈరోజు నాకు వందనాలు చెప్తున్నారండి. అర్థమవుతుందా? ఒక రోజు వెటకారులు ఆడిన వాళ్ళు నాకు వందనాలు చెప్పి నా కోసం ప్రార్థన చేయని అడుగుతున్నారు. బతుకు మార్చబడతది వేసే దగ్గరకు వస్తుంది, బతుకు మార్చబడతది వేసే దగ్గరకు వస్తుంది. జీవితాలు మార్చబడతాయి, కుటుంబాలు మార్చబడతాయి, బతుకులు మారిపోతాయి. మన బతుకులు మారాలంటే చేయాల్సింది ఒకే ఒకటి, ఆయన మాట విను, ఆయన మార్గంలో నడువు. ఆయన మార్గం ఇరుకు మార్గం అయినప్పటికీ నువ్వు నడవగలిగితే ఈ ఇరుకు మార్గం విశాలమైపోద్ది. ఈ ఇరుకు మార్గం విశాలమైపోద్ది. నువ్వు విశాల మార్గంలోనే నాకు ఇష్టం, నాకు నచ్చినట్టు నేను బతుకుతాను, ఎవరు నాకు చెప్పడానికి, నేను ఎవరి మాట విన్ను, నాకు ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతానంటే నీ మార్గం ఇరుకు అయిపోద్ది. చూసుకో, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బతికితే ఏమైపోద్ది అంటే ఒకనొక రోజు నెత్తి నోరు కొట్టుకుని ఏడుస్తావు. ఏంటి నా జీవితం ఇలాగైపోయింది, ఏంటి నా జీవితం ఇలాగైపోయింది, ఏంటి నా కుటుంబం ఇలాగైపోయింది, నేను ఎవరి మాట విన్నా అంటారు కొంతమంది. నేను ఎవరి మాట విన్నా, నా ఇష్టం, నేను సంపాదించుకుంటాను నా డబ్బులు, నేను ఎవరి మాట విన్నా, నేను ఎవరి మాట విన్నా. నీ ఇష్టమా? నీ జీవితాన్ని నీకు ఎవరిచ్చారు? నిన్ను ఎవరు పుట్టించారు ఈ లోకంలో? నేను క్షేమంగా చూస్తుంది ఎవరు? ఏ రోగం రాకుండా నువ్వు ఆయన మాట వినకపోయినా నేను కాపాడుతున్నాను. అర్థమవుతుందా? మొన్న ఈ మధ్య కరోనా వచ్చింది, చాలా మంది చచ్చిపోయారు, మనం కనీసం మాస్క్ కూడా పెట్టుకోలేదు. ఎందుకు పెట్టుకున్నాం చెప్పండి? దేవుడు కాపాడుతున్నాడు నిన్ను, దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి బతుకున్నావు. ఈ బతుకు నీ కోసం కాదు, ఈ బతుకు నీ సంతోషాల కోసం కాదు, ఈ బతుకు ఆయన కోసం. ఆయన కోసం బతకగలిగితే నీ కుటుంబం అంతా బాగుంటుంది. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. కుటుంబాలు బాగుండాలంటే యేసయ్య దగ్గరుండి ఆయన మాటలు వింటే బాగుంటుంది, లేకపోతే గందరగోళమే ఉంటుంది. గందరగోళంతో ఉన్న ఎన్నో కుటుంబాలు యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత బాగుపడ్డాయి. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన తర్వాత ఎన్నో బతుకులు బాగుపడ్డాయి. ఎంతో మంది తాగుబోతులు మారారు, ఎంతో మంది వ్యభిచారులు మారారు, ఎన్నో వ్యసనాలు ఉన్న వాళ్ళు మారారు. ఖచ్చితంగా బతుకులు మారిపోతాయండి, మారిపోతాయి. ఆయన మాటలు వినడం మొదలు పెట్టండి, ఆయన మాటలు వినడం మొదలు పెట్టండి. ఒకవేళ మీకు వాక్యం వినాలనుకుంటే మీరు టీవీ పెడితే శుభవార్త ఛానల్ వస్తాయి, సువార్త ఛానల్ వస్తాయి, అందులో వినండి. వినడం అలవాటు చేసుకోండి. మీరు ఏమి చేయక్కర్లేదు. మీరు స్టార్టింగ్ ఏం చేయాలంటే మీరు ఏది మానక్కర్లేదు. నేను చెప్తున్నాను, మీరు అన్ని మొట్టమొదట మానేలేరు. మీ అంతటా మీరు మానేస్తే దేవుడు పరలోకం నుంచి ఇక్కడికి రావడం దేనికి? నేను మానలేకపోతున్నాను, నేను మాట్లాడటం, తప్పుడు మాటలు మాట్లాడటం, బూతులు మాట్లాడటం మానలేకపోతున్నాను, లేకపోతే నా వ్యసనాలు మానలేకపోతున్నాను అని అంటుంటారు. నీ అంతటా నువ్వు మానేస్తే ఆయన పరలోకం నుంచి ఇక్కడ రావడం దేనికి? అర్థమవుతుందా? నువ్వు ఆయన మాట విని ఆయనతో సహవాసం చేస్తే ఆటోమేటిక్గా మానేస్తావు. మీకు చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది కథే. మీరు యేసుతో సహవాసం చేస్తే పాపాన్ని ఎలా మానేయగలరు అనడానికి ఒక చిన్న స్టోరీ, చిన్న కథ. ఒక పుల్ల మామిడి చెట్టు ఉందట. ఏ మామిడి చెట్టు? ఒక పుల్ల మామిడి చెట్టు ఉంది. మా సంఘంలో చెప్పాను, మీకు చెప్తున్నాను. ఒక పుల్ల మామిడి చెట్టు ఉంది. ఆ పుల్ల మామిడి చెట్టు దగ్గరికి కొంతమంది పిల్లలు మామిడికాయలు కోసుకోవడానికి వచ్చారు. మామిడికాయలు కోసుకోవడానికి వచ్చిన తర్వాత మామిడికాయలు కోసుకుంటున్నారు, కోసుకుని తిన్నారు. తిన్న తర్వాత పుల్లగా ఉన్నాయని ఆ మామిడికి అక్కడ నేల వేసుకొనేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెట్టు బాధపడుతుంది. ఇది కథ మరి బాధపడుతుంది అంతే. చెట్టు బాధపడుతుంది, ఏడుస్తుంది. నా మామిడికాయలు తింటూ వీళ్ళు ఆనందించలేదు, ఏడుస్తున్నారు, చిరాగ్గా కాయని అక్కడ కొట్టేసి వెళ్ళిపోయారు, పుల్లగా ఉందని తిట్టారు అని బాధపడుతుంది. బాధపడి మరొకరు వచ్చారు, మరొకరు కూడా చిచ్చి పుల్లగా ఉన్నాయని అక్కడే నేల వేసి కొడేశారు. పిల్లలు కదా మరి, పెద్దోళ్ళు అయితే పచ్చడి పెట్టుకుంటారు లేండి, పిల్లలు అయితే అలా చేస్తారు. ఇప్పుడు పిల్లలు అక్కడే కొట్టేసి వెళ్ళిపోతే దీనికి చిరాకేసి చచ్చిపోదాం అనుకున్నాడు. ఎవరు? చెట్టు చచ్చిపోదాం. కథలో మరి అలాగ ఉంటుంది. చెట్టు చచ్చిపోదాం అనుకుని వెళ్ళి అక్కడే ఉండే నదిలో దూకేద్దాం అనుకుందట. అక్కడే ఉండే నదిలో దూకేద్దామని చెట్టు నడుచుకుంటూ వెళ్తుంది. చెట్టు నడుచుకుంటూ వెళ్తాం ఏంటని అడగండి, కథలు అలాగే వెళ్తాయి. నడుచుకుంటూ వెళ్తుంటే ఒక వ్యక్తి అడిగి ఏం చెప్తున్నాడంటే, ఎక్కడికి వెళ్తున్నావు? నేను చచ్చిపోదామని వెళ్తున్నాను. ఎందుకంటే ఇంకో నన్ను పుల్ల మామిడి చెట్టుని అందరు నిందలేస్తున్నారు, నాకు నచ్చలేదు. ఆ పక్కనున్న మామిడి చెట్టు తీయగా ఉందని దాన్ని పొగుడుతున్నారు, నన్ను తిడుతున్నారు, నాకు ఎలా ఉండడం ఇష్టం లేదు, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అని అంటే ఈ వ్యక్తి అంటున్నాడు, నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు, జాగ్రత్త వినండి.
నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. నువ్వేం చేయాలంటే నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు, నీ మామిడి పళ్ళు తీయగా నేను మారుస్తాను అన్నాడు. ఏంటి తీయగా మారుస్తావా? ఎలా మారుస్తావు? ఇప్పుడు మామిడి చెట్టుకి బాగా ఎరువేసాం అనుకోండి, ఏమవుద్ది? పుల్ల మామిడి చెట్టుకి ఇంకా మామిడికాయలు కొంచెం పెద్దగా కాస్తాయి, అవి కూడా ఎలాగుంటాయి? పుల్లగానే ఉంటాయి. ఎన్ని చేసినా పుల్ల మామిడికాయలు మనం తీగ మార్చగలమా? ఎన్ని చేసినా మార్చలేం. దానికి అంటు కట్టినా, లేకపోతే అంటు కట్టడం అంటున్నాను, కింద ఎరువేసిన, మందులు కొట్టినా, ఎన్ని చేసినా ఏమవదు? పులుపు మాత్రం పోదు. అర్థమవుతుందా? పులుపు మాత్రం పోదు. నువ్వు ఎన్ని చేసినా మారను నేను, నా పులుపు ఇంతే, నేను చచ్చిపోవడమే ఒకటే పరిష్కారం అని ఈ మామిడి చెట్టు అంటాను. లేదు లేదు లేదు, నేను మారుస్తానని చెట్టుని ఒక మాట చెప్పాడట. నీ కొమ్మను నేను కొట్టుతాను అన్నాడట. ఏంటి కొమ్మను కొడతావా? ఎలాగా చచ్చిపోదాం అనుకుంటున్నావు, కొమ్మను కొడితే ఏమైంది? వినిపిస్తున్నాయినా మాటలు? కొమ్మను కొడితే ఏమైంది? కాబట్టి కొమ్మను కొడతాను అన్నాడట. సరే అయితే కొమ్మను కొట్టంటే కొమ్మను కొట్టాడు. కొమ్మ అంటే పెద్ద కొమ్మ అనుకోకుండా చిన్నదే. కొమ్మను కొట్టి ఆ పక్కన ఉన్న తీపి మామిడి పళ్ళ చెట్టు ఉంది కదా, ఆ మామిడి పళ్ళ చెట్టు కొమ్మ తీసి ఈ కొమ్మకి అంటు కట్టాడు. మీరు ఎప్పుడైనా అంటు కట్టారా? అంటు కట్టడం, మీరు ఎప్పుడైనా ఒకవేళ మీకు అంటు కట్టడం అంటే ఏంటో తెలియకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ తీసుకుని, లేకపోతే ఎవరన్నా ఫోన్ తీసుకుని పెట్టమనండి అంటు కట్టడం అంటే ఏంటి అని. ఆ కొమ్మ ఈ కొమ్మ తీసి కలిపి మధ్యలో ఒక క్లాత్ చుట్టి, ఒక గుడ్డ ముక్క చుట్టి రోజు తడుపుతూ ఉంటే మధ్యలోంచి ఒక మొలక వస్తుంది. చేసి చూడండి. అంటు కట్టడం అంటారు దీన్ని. చిన్నప్పుడు స్కూల్లో నేర్పిస్తారు అంటు కట్టడం. ఇప్పుడు అతను చేసిన పని ఏంటంటే ఆ కొమ్మ తీసి ఈ కొమ్మ నరికేసి ఆ కొమ్మ కట్టి అంటు కట్టాడు. రోజు నీళ్ళు చల్లుతున్నాడు. చిన్నగా ఒక కొమ్మ వచ్చింది. ఆ కొమ్మ మెల్లమెల్లగా 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 పెరిగింది. పెరిగిన తర్వాత ఆ మామిడి పళ్ళు కాయటం మొదలు పెట్టింది. మళ్ళా పిల్లలు వచ్చారు, మామిడి పళ్ళు కోసుకున్నారు. ఎలా ఉన్నాయి ఇవి? తీగ ఉన్నాయి. ఎందుకు తీగయే? అంటు కట్టాడు కాబట్టి, అంటు కట్టబడ్డాయి కాబట్టి తీగ ఉన్నాయి. ఈ పక్క మామిడి కొమ్మలేమో పుల్లగా ఉన్నాయి. ఇది కోసుకున్నారు, తీగ ఉన్నాయి, ఎలా మారిపోయినాయి అని సంతోషపడ్డారు. ఈ చెట్టుకు కూడా ఆనందం కలిగింది. ఆ పక్కన ఉన్న కొమ్మ కోసుకుని మరలా ఈ పుల్లగా ఉన్నాయిరా అని మరలా నేలనేసి కొట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మరలా వ్యక్తి వచ్చాడు, వాళ్ళు సంతోషపడ్డారు. ఈ కొమ్మ మాత్రం తీగ ఉంది, ఆ కొమ్మ మాత్రం పుల్లగా ఉంది. ఇప్పుడు నాకు పూర్తి సంతోషం లేదు, ఏం చేద్దాం అని అంటే, నువ్వేం బాధపడుకో, ఈ కొమ్మ ఒకటి ఉంచేసి మిగతా కొమ్మలన్నీ కొట్టేద్దాం. ఆటోమేటిక్గా ఏమవుద్ది? తీపి మామిడి పళ్ళు మాత్రమే ఉంటాయి, మిగతా అన్నీ ఏమవుతాయి? పుల్లగా ఉన్నవన్నీ కొట్టివేస్తాం కాబట్టి పుల్ల మామిడి పళ్ళే ఉండవు. అప్పుడు నుంచి అందరు నిన్ను ఏమంటారు? తీపి మామిడి పళ్ళ చెట్టు అంటారు. అర్థమవుతుందా? ఈ చెట్టు ఎన్ని చేసినా పులుపు పోతుందా? ఎలా పోయింది? మంచి చెట్టుతో అంటు కట్టబడితే పోయింది. మనం కూడా ఈ కథ మీకు ఎందుకు చెప్పానంటే, మనం కూడా మన పాపాన్ని మనంతట మనం మానేలేం. ఎన్ని ప్రయత్నాలు చేసినా మానలేం. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత మానేయాలనుకున్నా మానేయలేం. ఒకే ఒకటి, ఆ మంచి చెట్టు, మంచి మామిడి పళ్ళ చెట్టు అని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయనతో అంటు కట్టబడితే మనం కూడా తీపి మామిడి పళ్ళ చెట్ల మారుతాం, మంచి వాళ్ళగా మారుతాం. మన అలవాట్లప్పుడు మనం మానేయగలం. మన స్వభావం పులుపు, దాన్ని ఎప్పటికీ మనం మార్చుకోలేము. అది పాపం, మనది పాప స్వభావం. ఈ పాపాన్ని మానేయాలంటే ఒకే ఒక్కటి, ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? యేసుక్రీస్తు వారితో అంటు కట్టబడాలి. బైబిల్లో రాయబడి ఉంటుంది అన్నమాట. ఆయనతో అంటు కట్టబడితే మన పాపాన్ని మానేయగలరు. పౌలు గారు పత్రికలో రాస్తారు, ఆయనతో అంటు కట్టబడాలి. ఈరోజు ముగించుకుందాం. ఈరోజు దేవుడు మనకు తెలియజేశాడు, మన పాపాన్ని మానేయాలన్నా, మన కుటుంబాలు బాగుపడాలన్నా, మన బతుకులు మారాలన్నా ఒకే ఒకటి, ఆయన మార్గంలోనికి రండి. ఆయనతో అంటు కట్టబడితే బతుకులు మార్చబడతాయి. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరలోకమందున మా తండ్రి, దయ కలిగి ఉంది జతపవిత్రమైన ప్రశస్తమైన మనకి వేలాది వందనాలు తండ్రి. తండ్రి ప్రభా, ఇప్పటి వరకు తండ్రి కొన్ని మాటలు మాకు తెలియజేశారు, అందరిని బట్టి వందనాలు ప్రభా. ఆ బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు తండ్రి, ఆ బుద్ధిమంతుడిని పోలి మమ్మల్ని నడుచుకోమని చెప్పారు ప్రభా. తండ్రి, నీ మాటల మీద ఆధారపడి, నీ మీద ఆధారపడితే ప్రభా, నీ మాటలు విని, నీ మాటలు చెప్పిన జరిగించి నీ మీద ఆధారపడితే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మా కుటుంబాలు మేము నిలబడతామని తండ్రి కొన్ని మాటలు మాకు తెలియజేశారు, అందులో మరి స్తోత్రాలు ప్రభా. ఈ మాటలు తండ్రి ఎంత మాత్రం తండ్రి వ్యర్థంగా పోనివ్వక
తండ్రి ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ మాటలు ఫలించును గాకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ మాటలను బట్టి తండ్రి గొప్ప మార్పు తండ్రి ప్రతి ఒక్కరిలో కలుగును గాకని ప్రార్థన చేస్తున్నాం. కృపలో భద్రపరచండి, స్థిరంగా నిలబెట్టండి, శక్తినిచ్చి నడిపించండి తండ్రి. ఈ మాటలు ఫలింప చేయండి, గొప్ప మార్పును ప్రతి ఒక్కరిలో తీసుకురండి. మా జీవితాలు మార్చుకుని నీకోసం ఉన్నతంగా తండ్రి జీవించే తండ్రి గొప్ప తండ్రి తన జీవితాలు మాకు దయచేయమని, తన కృపలో భద్రపరచమని. ఏ కుటుంబాలు అయితే నెమ్మది విశ్రాంతి లేక బాధపడుతున్నారో తండ్రి అలాంటి ప్రతి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. తను అలాంటి కుటుంబాల్లో నెమ్మది కలుగును గాకని ప్రార్థన చేస్తున్నాం. యేసునామములో తండ్రి గొప్ప విడుదల కలుగును గాకని ప్రార్థన చేస్తున్నాం. కృపలో భద్రపరచండి, స్థిరంగా నిలబెట్టండి, శక్తినిచ్చి నడిపించమని. ప్రతి విషయంలో తండ్రి మీకు లోబడే కుటుంబాలుగా, మీలో సంతోషించే కుటుంబాలుగా, కుటుంబం అంతా నీ సన్నిధికి చేరుకుని ప్రభా తండ్రి నీలో ఆనందించి విశ్రాంతి పొందుకునే కుటుంబాలుగా ప్రతి కుటుంబం ఉండును గాకని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే తండ్రి ఒక్కరిగా సంఘానికి వస్తున్నారు ప్రభు తండ్రి, ఒక్కరిగా సంఘాలకు వస్తున్నారు ప్రభు తండ్రి, వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలుగా రావాలి, వారి కుటుంబాలుగా తండ్రి సంఘంలో చేర్చబడాలి. తన కుటుంబం అంతా నీ సన్నిధిలో తండ్రి తన్ని సంతోషించడానికి, ఆనందించడానికి తన కృప దయచేయండి. కృపలో భద్రపరచమని, స్థిరంగా నిలబెట్టమని, ఇరుకు మార్గమైనప్పటికీ నీలో నడుచుకునే కృపను మాకు దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసే పెట్టాడు వేడుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. మంచిది.